అందుకే పిల్లలు చాలామందిని గమనిస్తున్నప్పుడు పేరెంట్స్ కంటే ఎక్కువ నాకు తెలుసు, ప్రతి విషయం నాకు తెలుసు, ఐ నో ఇట్ అనే ధోరణికి వచ్చేసారు. దానివల్ల పేరెంట్స్ కూడా పిల్లలకి ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు. సో పిల్లలు కూడా పేరెంట్స్కి ఏదన్నా వాళ్ళ విషయాలు షేర్ చేసుకోవాలన్నా భయపడుతున్నారు. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలమ్మా? దీనికి ఎలా ఓవర్కమ్ కావాలంటే మళ్ళీ అంటే ఒకటి పిల్లలకి కొన్ని అంటే రెస్ట్రిక్షన్స్ ఉండడం అవసరము. ఏజ్ వైజ్ అయితే కనుక అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏజ్ ప్రకారం ఒక 5 years వరకు కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. టీన్స్ కి కొన్ని రకాలు ఉంటాయి అండ్ దీనికి కొంతమంది కొన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఇది వరకు ఉండేవా అంటే తెలీదు, కానీ అవన్నీ కూడా మన జీవిత విధానాలు అవన్నీ ఆల్మోస్ట్ అవి కలిసిపోయి ఉండేవి. అవన్నీ కూడా ప్రత్యేకంగా అవి మిగిలిన వాళ్ళు చూసి నేర్చుకునేవారు. పిల్లలు ఎప్పుడు కూడా చూసిందే చేస్తారు తప్పితే చెప్పింది చేయరు. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు యాక్చువల్గా పిల్లలకి ఏదైనా చెప్పాలని భయపడుతున్నారని మీ మాట చెప్తున్నాను నేనైతే కనుక. చెప్పడానికి భయపడుతున్నారు అని చెప్పంటే ఒక్కళ్ళు సింగిల్ కిట్ ఇప్పుడు వాళ్ళని ఏంటంటే అపురూపంగా పెంచుకోవడం. వాళ్ళకి అపురూపంగా పెంచినప్పుడు వాడు ఒకవేళ అపురూపంగా పెంచడం మంచిదే, కానీ వాళ్ళకి విలువలు కానీ మంచి చెడ్డ కానీ చెప్పకపోతే రేపు పొద్దున్న వాడు వెళ్ళి సమాజంలో ఎలా బతుకుతాడు, వాడి జీవిత విధానంలో వాడి కుటుంబ వ్యవస్థలో వాడు ఎలా ఎముడతాడు, అండ్ వాడు మిగిలిన వాడి పిల్లలకి ఏం నేర్పిస్తారు. పిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరున్నా మన యొక్క ఉండవలసిన బేసిక్ విలువలు చెప్పడం మాత్రం మనం వదిలిపెట్టకూడదు కదా. విలువలే, మంచి పద్ధతులే, మంచి చెడులు చెప్పడం అవి చెప్పవలసినవి చెప్పాలి ఇవన్నీ కూడా. సో దీనివల్ల ముందు పేరెంట్స్ భయపడేది ఏంటంటే వాళ్ళకి ఒక గిల్టీ కాన్షియస్ ఈ రోజు చాలా మంది పేరెంట్స్ కి నేను తగినంత టైం వాడికి ఇవ్వడం లేదు అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఓవర్ ప్యాంపరింగ్ కావచ్చుది, లేదంటే వాళ్ళ యొక్క గిల్టీ కాన్షియస్ ని సర్ది పెట్టడం కోసం వాడు అడిగిందల్లా తీసి ఇవ్వడము, వాడి ప్రతి డిమాండ్ ని వీళ్ళు ఓకే చేయడము. ప్లస్ ఇంట్లో ఏంటంటే ఇంకా టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల అది నేను చేయలేకపోతున్నా కాబట్టి ఇచ్చి వాడిని నేను మాయ చేయొచ్చు. అదే లవ్ అనుకుంటున్నారు వీళ్ళు, అదే ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది ప్రేమ కాదు. అది పిల్లల్ని అలా పెంచడం వలన రేపు వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నాకు ఐస్ క్రీమ్ కొనివ్వట్లేదని చెప్పి వాడు డిమాండ్ చేస్తారు, రేపు కారు కొనట్లేదని డిమాండ్ చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు ఇంకొంత అలాగే మోటార్ బైక్ కావాలని చెప్పి 15 years ఆఫ్ ఏజ్ లో వాడు డిమాండ్ చేస్తాడని కొనిచ్చినారు. సరిగ్గా కొనిచ్చిన ఒక 3 months కి వాడు యాక్సిడెంట్ వెళ్ళిపోయినాడు. 15 years అప్పుడు బైక్ కొనివ్వడమా? అంటే వాడు అడిగాడు, అయ్యో ఒక్క కాకు బిడ్డ అని చెప్పి ఇచ్చినారు, ఇప్పుడు వాడే లేకుండా వెళ్ళిపోయినాడు కదా. సో అందుకని రూల్స్ పెట్టేది మనమే, దాన్ని అతిక్రమించేసేటట్టుగా పిల్లలకి మనం తెలియచెప్తుంది మనమే. సో లైసెన్స్ తీసుకునే ఏజ్ కూడా కాకపోయినా కూడా పేరెంట్స్ ప్యాంపర్ చేసి మా పిల్లాడు కారు తోలాలి బైక్ తోలాలని పేరెంట్స్ అడిగినట్టుగా తీసి ఇవ్వడం కూడా అది కూడా తప్పు. చాలా డేంజర్. బైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే పిల్లలకి ఏది కావాలి, ఏది ఇవ్వకూడదు, ఏది చేయాలి అనే విషయంగా అసలు ముందు నేను ప్రశాంతంగా ఉంటే ఒక పేరెంట్ కింద నేను ఇవన్నీ ఆలోచించగలుగుతాను. బట్ నా దగ్గరే ప్రశాంతత లేదే, యాంగ్జైటీ ఎంతసేపు, స్ట్రెస్, పరుగు 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 తెల్లారేసింది 24 hours సరిపోవటం లేదు అసలు టైం. ఆ పిల్లలకి నేను కేటాయించవలసిన టైం నేను కేటాయించలేక వాళ్ళు అడిగింది తీసి ఇచ్చేస్తే నా జోలికి రాకుండా ఉంటాడులే, ఇదొకటి. సో అది చిన్నప్పటి నుంచి స్క్రీనింగ్ నుంచి నేర్పిస్తున్నారు. అంటే కదా ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నారు, నేను చదువుకోరా అని చెప్పి నేను ఫోన్ చూసుకుంటూ ఉంటే వాడు ఎందుకు చదువుకుంటాడు చెప్పండి కదా. నేను 12 గంటల దాకా నేను టీవీ చూస్తే వాడు పడుకోమని చెప్తే వాడు ఎందుకు పడుకుంటాడు? కరెక్టే కదా. మొదటి ఇన్స్పిరేషన్ పేరెంట్స్ నుంచే రావాలి. పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను, పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది చెయ్యరు, చేసేది చూస్తారు, చూసిందే చేస్తారు. సో అందుకని దే ఆర్ ద ఫస్ట్ ఇమిటేటర్స్. మన ఇమిటేట్ చేస్తారు, ఏ విషయంలో కూడా మన ఫాలో అవుతారు. అది సో మనం మంచి చెప్తే మంచిగా ఉంటుంది, మనం గుడ్ మాట్లాడితే వాళ్ళు గుడ్ నేర్చుకుంటారు, మనం బ్యాడ్ మాట్లాడితే మనం పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. మనం చక్కగా రైట్ గా ఇంట్లో మంచి ఫుడ్ తింటే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు. నేను ప్లేట్ లో అదేంటిది ఫ్రూట్స్ పెట్టుకు తింటే నన్ను చూసి వాడు కూడా ఫ్రూట్స్ తింటాడు. నేను ఫ్రూట్స్ కాకుండా నేను ఇంటి నిండా కుర్కురే ప్యాకెట్లు, చాక్లెట్లు తీసుకొచ్చి పెట్టుకుని ఇదే నా ఆహారం అనుకుంటే వాడు అదే ఆహారం అని నమ్ముతాడు. జీవన విధానం మార్చేస్తున్నారు, మనమే మార్చేస్తున్నాం. పేరెంట్స్ కింద మనం చేయవలసింది అంటే ముందు మనం మారాలి, పేరెంట్సే మారాలి. పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారు, సమాజం మారుతుంది, సొసైటీలో విలువలు మారుతారు, రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, అన్ని మారుతాయి అవన్నీ కూడా. ఇందాక అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ స్కూలింగ్ అప్పట్లో ఎలా ఉండేది అని చూస్తే వాళ్ళ పిల్లల్ని చూపించారు. మా పిల్లలు అంటే ప్రతి విషయంలో
గెలుపుని నేర్పించారు మీరు పిల్లలు. అంటే ఇప్పుడు ప్రతి విషయానికి మనం గెలుస్తున్నాం అన్న భావన, పాజిటివ్ థింకింగ్ పంపించగలిగితే వాళ్ళు అనుకున్నది అచీవ్ అవుతారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటమ్మా, అందరూ పేరెంట్స్ నువ్వు గెలుపు కోసమే బతకాలి అంటున్నారు. కానీ మీరు అప్పుడు స్కూల్లో పిల్లలకి అచీవ్మెంట్ని, ప్రతి విషయాన్ని, ప్రతి పార్టిసిపేషన్ని ఒక అచీవ్మెంట్ లాగా ట్రీట్ చేసేవారు. దాంతో వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారని అమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాను. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నువ్వు గెలవడం కోసమే బ్రతకాలి అని ఇచ్చేస్తున్నారు. దానివల్ల మెంటల్ స్ట్రెస్ బాగా అవుతుంది. ఇంకోటి కొంతమంది ఇగ్నోర్ చేసి కంప్లీట్గా దూరం అయిపోవడం ఇదవుతుంది. కానీ ఇప్పుడు జనరేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలమ్మా? అప్పటిని కంపేర్ చేసి ఇప్పట్లో ఎలా? ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే క్వశ్చన్ శివాజీ. ఇప్పుడు పిల్లల్ని ఎప్పుడు కూడా ఏంటంటే మార్క్స్ తో మెజర్ చేయకూడదు, వాళ్ళ అచీవ్మెంట్స్ తో మెజర్ చేయకూడదు, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తో మెజర్ చేయాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా మనము పర్సనల్ గా మెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా శివాజీ ఇస్ గుడ్ అనకూడదు. నేను శివాజీ చేసిన పని గుడ్. ఓకే, వి మస్ట్ రికగ్నైజ్ ద డీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, నాట్ ద చిల్డ్రన్. We should always appreciate their deed, not the child. ఎప్పుడు కూడా అబ్బా భలే చేసావే ఇది మెచ్చుకోండి, వీడు సోపు తూర్పు అని చెప్పి అనకూడదు. ఇప్పుడు కూడా అదేమనుకుంటాడు, నేనేం చేసినా నేనే తోపు తురుము అనుకుంటాడు. వాడైతే కనుక నేనే గొప్ప అని చెప్పి అనుకుంటాడు. కాదు, నువ్వు ఈ పని చేసావు, ఇది మంచిది, నువ్వు చేసిన ఈ పని నాకు నచ్చలేదు, అది కూడా చెప్పాలి. ఆ చెప్పే విధానం ఏంటంటే, నువ్వు మొన్న చేసిన పని చాలా బాగా నచ్చింది, కానీ నువ్వు ఇవాళ ఈ పని ఇలా చేయడం మాత్రం నాకు నచ్చలేదు అనే విషయం కూడా మనం చెప్పగలగాలి. పేరెంట్ కింద ఇలాగే చెప్పగలగాలి. అంతేగా నేను ఏం చేసాను నీ మొహం అని చెప్పి ఇలా అనకూడదు. అంటే విమర్శ వేరు, సద్విమర్శ వేరు. సో పిల్లల్ని విమర్శించేటప్పుడు మనం ఏంటంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో పాజిటివ్ క్రిటిసిజమే ఉండాలి తప్పితే, అంటే ఇప్పుడు 90 మార్కులు నీకు 90 మార్కులు వచ్చాయి, వాడికి 99 మార్కులు వచ్చాయి అని చెప్పి అడగడం అనేది పేరెంట్స్ చేసే పని. మిగిలిన 9 ఎక్కడికి ఇచ్చావు అని చెప్పి ఇలాగే అడుగుతారు. అది సినిమాల ప్రభావం అవనండి, లేకపోతే మన యొక్క టీవీ ప్రభావం అవనండి, లేకపోతే రీల్స్ అవనండి, ఏవైనా కూడా ఏంటంటే కంపారిజన్ అనేది మనమే కంపారిజన్ చేసుకుంటాం కదా. నాకు ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు లేదు, ఇలా కదా. అలాగే పిల్లల్ని మాత్రం ఎప్పుడు కూడా మనం వాళ్ళలో ఉన్న ఇన్స్టింక్ట్, వాళ్ళ యొక్క ఇన్బోర్న్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిక్ చైల్డ్, గిఫ్టెడ్ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ ఈస్ గిఫ్టెడ్ అంటాను నేనైతే కనుక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, క్రీడ్ అండ్ లేకపోతే వాళ్ళ యొక్క రిచా పూర్ ఇవన్నీ బయట పెడితే ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ గిఫ్టెడ్. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి అయితే వాడి అదృష్టం బాగుందంటే ఒక గురువు రికగ్నైజ్ చేయగలడు, మంచి గురువు చేతిలో పడితే కనుక. లేదు అనుకుంటే పేరెంట్స్ దగ్గర టైం ఉందంటే కనుక పేరెంట్స్ రికగ్నైజ్ చేస్తే కనుక అద్భుతాలు సృష్టిస్తారు. ఏ పిల్లాడి దగ్గర సరే నా దగ్గర పంపించండి, నేను వాడి దగ్గర ఒక అద్భుతం అయితే ఉంటుంది, అది కనిపెట్టి మీకు కావాలని నేను చెప్తాను. ప్రతి పిల్లాడి దగ్గర కూడా ఒక అద్భుతం అంటే పిల్లాడు అంటేనే ఒక అద్భుతం, ఎనీ చైల్డ్. ఓకే, చాలా వరకు మీరు అన్నది కరెక్ట్ అమ్మా. అంటే పిల్లల ఇంట్రెస్ట్ని కనుక్కోవడంలో పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో అంటే మీలాంటి పెద్దవాళ్ళు కౌన్సిలింగ్లో లేకపోతే పేరెంటింగ్ గైడింగ్లో అది కనిపెట్టి వారిని సద్భావన వైపు నడిపిస్తున్నారు. సో అసలు ఎలా రికగ్నైజ్ చేయాలమ్మా పిల్లల ఇంట్రెస్ట్ని? పిల్లల్ని ఎలా రికగ్నైజ్ అంటే మనకి 3 క్వాలిటీస్ కావాలి. ఈరోజు వాల్యూస్ అనే విషయంగా చెప్తే కనుక 3 క్వాలిటీస్. ఒకటి ఎంపతి. ఎంపతి అంటే ఒక సునిశ్చితమైన దృష్టితోటి, సునిశ్చితమైన బుద్ధితోటి వాడిని వినగలగడం. వాడిని వినగలగడం, వాడు చెప్పేది వినడం కాదు, వాడి ఎమోషన్స్ కానీ వాడి యొక్క కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూడగలగడం, వినగలగడం. ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంపతి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా మనకేంటంటే కనుక వాడికి ఒక షేరింగ్ అనేది వస్తుంది. ఓకే, అంటే నువ్వు ఇలాగే చెయ్యాలి అని చెప్పి అనుకునేటప్పుడు వాడు ఏదో చేయాలనుకుంది మనం చేయకుండా ఆపినట్టే కదా. ఇప్పుడు నా వాడి పెయింటింగ్ అంటే చాలా ఇష్టము, బోల్డ్ సినిమాలు వస్తాయి, బోల్డ్ సినిమాలు చూసి దానికని చప్పట కొట్టేస్తూ ఉంటాం మనం అంతా కనుక, బాబా చెప్పాడు అని చెప్పి అనుకుని. కానీ పిల్లడి విషయంలో మనం ఎందుకు అలా చెప్పం? అది వాడికి పెయింటింగ్ అంటే ఇష్టం అంటే చేయనియండి. ఏమో వాడు ఏంటంటే ఒక మైకలాంజిలోనో లేకపోతే ఒక పికాసో ఏదో అవుతాడేమో ఆయన, ఇంకో లేకపోతే లియోనార్డో డావిన్సీ ఎవరో ఉన్నారు కదా పిల్లగా, అవుతాడేమో. పెయింటింగ్ చేయనియండి, ఏమైంది ఇప్పుడు? బీటెక్ లోను ఎంబీబీఎస్ లేనా చదువులంటే. ఓకే, వాడికి ఇంకోటి గోల్ఫ్ ఇష్టము. అలా చూసుకుంటే హంపీని వాళ్ళు చదువు మానిపించి మరీ చేస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ అయింది ఆవిడ, అంతే కదా, ఇంటర్నేషనల్ అది తీసుకుంది అయితే కనుక. అలాగే 8th క్లాస్ చదువుకోలేదు, 10th క్లాస్ ఎడిసన్ వదిలేసేస్తే అప్పుడు ఫెయిల్డ్ అతను. ఇప్పుడు ఈ రోజు ఎంత మనం చెప్పుకుంటున్నాం వాళ్ళ ఇన్వెన్షన్స్ గురించి అయితే. అలాగా ప్రతి పిల్లవాడు కూడా ఒక సైంటిస్ట్.
ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ గిఫ్టెడ్, ఉమ్, లెట్ దెమ్ బిలీవ్ ఇన్ ద చైల్డ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ద చైల్డ్ అని చెప్తాను నేను. ఉమ్, పిల్లల్ని పెరగనివ్వండి, వాళ్ళలాగే పెరగనివ్వండి, మనమేం పెంచట్లేవాడండి, వాళ్ళే పెరుగుతారు. ఉమ్, వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్, సదుపాయాలు, సౌకర్యాలు చూడడం మాత్రమే మనం చేయగలిగిన ఉమ్, పని, మన బాధ్యత అంతే, అంతవరకే. ఉమ్, అంతేగాని మనం ఏమి కంకణం కట్టుకుని వాడిని ఏది ఇది తీర్చిదిద్దామంటే ఉమ్, వాడికి ఆల్రెడీ కొన్ని ఉంటాయి. వాడి వైపు వెళ్ళేదానికి కావాల్సిన అంటే రైట్ అండ్ రాంగ్ అనేది ఏంటి అనేది వాడు డిస్కస్ చేసుకునే స్వతంత్రం అది కూడా మన దగ్గర ఇవ్వాలి, మనం కూడా ఇవ్వాలి. వాడు ఉమ్, ఏదైనా షేర్ చేసుకునేదానికి వచ్చినప్పుడు నోరు ఉమ్, మూసుకొని నీకేం తెలియదు అనుకుంటా ఉమ్, వాడిని మాట్లాడనివ్వాలి. ఉమ్, వాడి ఒక టైం కేటాయించుకోండి, ఏదైనా కూడా ఉమ్, ఫ్యామిలీ టైం ఒకటి పెట్టుకోండి. ఒక ఫుడ్ ఏది, ఒక డిన్నర్ ఏదో సంథింగ్, ఆ టైం అనేది ఫ్యామిలీ టైంలో మనం పెట్టుకుంటే ఉమ్, అసలు ఫ్యామిలీ టైం ఎక్కడుందండి అసలు? ఆ, ఈ రోజుల్లో ఎంత మంది దగ్గర ఫ్యామిలీ టైం ఉంది చెప్పండి మీరు? అవును. అవును, అందరూ పరిగెట్టడం లేదు, పరిగెట్టడం కాదు, ఒక రోలర్ ఇది కోస్టర్లో వరకు తిరుగుతున్నట్టు. ఏంటంటే సాయంత్రం కూర్చుని అందరం కలిసి భోజనాలు చేయాలి, కనీసం అట్లీస్ట్ 1 మీల్ ఏ డే అందరూ కలిసి భోజనం చేయడానికి చూడండి కూర్చుని. అవును, ఇంట్లో వండుకునే దానికై పిల్లల్ని మీరు చేసే పనుల్లో ఇన్వాల్వ్ చేయండి. అన్ని పనులు నేను చేసుకోలేకపోతున్నాను అనద్దు. అవును, ఇల్లు అంటే హాస్టల్ కాదు, అవును. సో అది, హోటల్ కాదు. ఆ, ఇల్లు అంటే అందరిది కలిపిన ఒక చిన్న, ఒక మంచి కుటుంబం అది, ఆ, ఒక టెంపుల్ అది. ఆ, సో అందరూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటే అది ఇల్లు అవుతుంది. ఆ. ఇప్పుడు డేని ఉమ్, పేరెంట్ ఎలా డిజైన్ చేసుకోవాలమ్మా? డేని కానీ, ఉమ్, వీక్ని కానీ, మంత్ని కానీ. అంటే పిల్లల్ని ఇప్పుడు చాలా వరకు హాస్టల్స్లో పడేస్తున్నారు కొంతమంది ఉమ్, పేరెంట్స్. మా పేరెంట్స్ అయితే నాకు బాల్యం ఏం గుర్తులేదు అడిగితే, ఎందుకంటే మా పేరెంట్స్ మా కరువు ఉండడం వల్ల విదేశాలు. చాలామంది పేరెంట్స్ వాంటెడ్లీ పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో, స్థితిగతుల వలన హాస్టల్స్లో పెట్టడం ఇలా చేస్తున్నారు. కానీ నిజంగా పేరెంట్స్ ఎలా డేని డిజైన్ చేయాలమ్మా? ఎలా ఉండాలి పిల్లలు ఆదర్శంగా ఉండాలి అంటే పేరెంట్? ఒక 30 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎలా ఉండేవారు, అదే అదే అలాగే డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే, ఐ మీన్ మన 30 years బ్యాక్, 40 years బ్యాక్ ఒక డే ఎలా ఉండేది, అది మనం డిజైన్ చేసుకుంది. అంటే ఇప్పుడుండే పద్ధతులు మారిపోయాయి, లేకపోతే ఇప్పుడుండే పరిస్థితులు వేరు అని చెప్పి ఏది అనుకున్నా సరే, బట్ వీ కెన్ మేక్ సమ్ టైం టు మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, అండ్ మన ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాం తప్పితే మన కోసం మనం బతకలేకపోవడం వల్లనే ఎన్ని అనర్థాలు అయితే వస్తున్నాయి. వేరే వాళ్ళలో నేను ఒక స్టేటస్ సింబల్లా కనిపించాలి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నేను ఒక నేను షోకేస్ చేసుకోవాలి. నాకు ఐడెంటిటీ క్రైసిస్, అందరికి కూడా ఐడెంటిటీ క్రైసిస్ లో అందరూ ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ కోసం బతుకుతున్నారు తప్పితే వాళ్ళ కోసం వాళ్ళు బతకడం అనేది మర్చిపోతున్నారు. నా దగ్గరే ఆనందం ఉంది అనే విషయం మర్చిపోతున్నారు. నా పిల్లలతో గడపడమే ఆనందం అని చెప్పి మర్చిపోతున్నారు. ఏ మాల్కో, ఏ షాపింగ్ మాల్కో తీసుకుపోయి, లేదంటే అక్కడెక్కడ ఏదైనా ఫుడ్ కోర్ట్లోనో ఎక్కడైనా వదిలేసేస్తే అది అయిపోయింది. వాళ్ళు నాకు పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తామని చెప్పి అనుకున్నాను తప్పితే పొద్దున్న లేచిన వెంటనే కాసేపు నేను ఉదయం లేస్తే నన్ను చూసి నా పిల్లలు కూడా లేస్తాను. నేను పెందాడే పడుకుంటే లేస్తాను. పొద్దున్న లేచి దగ్గర కూర్చుని పిల్లలకు ఒక పద్యమో పాఠం నేర్పించి పొద్దున్నే దేవుడికి నమస్కారం పెట్టుకుంటా. అంటే ప్రేయర్ అనేది గంటలు గంట చెప్పలేదు, సోల్ఫుల్ గా ఒకటి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్? నాకు మనకి ఇన్ని ఇచ్చిన వాటికి ఎలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి? నెక్స్ట్ కమింగ్ టు దిస్, స్కూల్కి వెళ్ళినప్పుడు నీ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మాటల్లోనే, వాళ్ళతో పాటల్లోనే నెమ్మదిగా మాట్లాడేటప్పుడు మనము నేర్పించుకుంటే, అంటే హైజీన్ ముఖ్యంగా. హైజీన్ అనేది మనము హడావుడిగా పరిగెడుతున్నాము, వాళ్ళకి హైజీన్ నేర్పించట్లేదు పిల్లలకి. ఆ హైజీన్ నేర్పించడం అనేది పట్ల మన బాధ్యత ఉంది. అండ్ అలాగే నన్ను చదువుకునేది నువ్వు ఏంటంటే అది నువ్వు ఏదైనా నేర్చుకునేదానికి నీ జ్ఞానం కోసం చదువుకోవాలి తప్పితే మార్కుల కోసం కాదనే విషయంగా పిల్లలకి అది కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ రోజుల్లో ఆ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ రావడం వల్ల, ఇందాక మీరు ఫస్ట్ లోనే చెప్పున్నారు గ్యాప్. ఎందుకంటే మనకి ఉండే టైంలో నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి, చాలా మందికి వాట్సాప్ ఆన్సర్ చేయాలి, పిల్లలకి రెడీ చేసి పంపించేదానికి నాకు టైం ఉంటుంది. ఓకే, సో అంటే మనము చాలా ఆక్యుపైడ్ అయిపోయినాం చాలా విషయాలకి. అంటే ఉన్న బంధాల పట్ల, ఉన్న విలువల పట్ల, లేదంటే ఉన్న బాధ్యతల పట్ల అవి ఏంటంటే ప్రయారిటీ ఉండట్లేదు అవి. సో ఏది ముందు, ఏది నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, నేను నా హెల్త్, నా కుటుంబం హెల్త్, నా పిల్లల యొక్క వాడికి సంరక్షణ, తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో మిగిలిన వాళ్ళు ఏదైనా ఉంటే నా ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నీ తర్వాత మూడో వ్యక్తో లేదంటే సమాజమో ఇంకో నెక్స్ట్ అవన్నీ కూడా. ఇవన్నీ కాకుండా నేను మిగిలిన వాటి అన్నిటి వెంట పరిగెడి పెడితే అది డే ఎందుకు అవుతుంది సింహది? నా కోసం నా డే ఎందుకు అవుతుంది? అది వేరే వాళ్ళ డే, అది అంతే. ఏ రోజుకి ఆ రోజు అది వేరే వాళ్ళ డే.
ఒకప్పుడు మోరల్ స్టోరీస్ ఉండేటివి, నీతి కథలు ఉండేటివి. సో దాంట్లో నీతి కథలతోటి ఏం నేర్చుకుంటున్నారని ఆ ఉపమానం ఉండేది. అవన్నీ ఇప్పుడు స్టడీస్లో కనుమరుగైపోయాయి. సో యాజ్ ఎ మెంటర్గా మీరు ఇప్పుడు కనుమరుగైపోయిన వాటిని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయగలగాలి? సో లేదా మీరు సమాజానికి చెప్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఏంటంటే వీక్లో ఒక రోజు ఎక్కడికైనా తీసుకెళ్ళి గొప్ప వ్యక్తులను గొప్పగా చెప్పడం, ఇట్లాంటివి ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే మీరు చెప్పారు కదమ్మా, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వర్డ్స్ వింటూ ఉంటే వాళ్ళు పాజిటివ్గా పెరుగుతారు అని. సో సమాజంలో పేరెంట్స్ ఒక మంత్లోనో డేలోనో ఎప్పుడైనా ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు, సో కొంతమంది కోపంతో పరిచయం చేస్తారు, కొంతమంది చులకనగా పరిచయం చేస్తారు, కొంతమందిని విద్వేషం పెంచేలాగా పరిచయం చేస్తూ ఉంటారు. పిల్లలకి పేరెంట్స్ ఏదైనా వస్తువును కానీ, వ్యక్తిని కానీ, లేకపోతే విషయాన్ని కానీ పరిచయం చేసేటప్పుడు ఎలా వాళ్ళ బిహేవియర్ ఉండాలి, వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి అన్నదానిపైన. సో ఇప్పుడు ఒక టాయ్ కొనిచ్చాం అనుకుందాం పిల్లలకి. టాయ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక పిల్లలకు ఒక వస్తువుని ఇచ్చినప్పుడు దానికి ఏంటంటే దానికి ప్రైస్ కాదు, దానికి ఇది వాళ్ళు దానికోసం పెట్టిన ఎఫర్ట్ని బట్టి వాళ్ళకి ఆ వస్తువు ఇవ్వడం ఇంపార్టెంట్. అడిగినట్టుగా అన్ని తీసి ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా అనర్థాలకి దారితీస్తుంది. మీరు వస్తువుల గురించి చెప్తున్నారు కాబట్టి వస్తువుని ఎలా పరిచయం చేయాలంటే, నువ్వు ఇది సాధిస్తే నీకు ఇది లభ్యం అవుతుంది, అంటే ఎఫర్ట్ లేదే మనకి రిజల్ట్ ఉండదు అనే విషయాన్ని మన చిన్నప్పటి నుంచి తెలియచేయడం చాలా ఇంపార్టెంట్. కష్టపడితేనే దేనికైనా కష్టాన్ని తగ్గ ఫలితం ఎప్పుడు ఉంటుంది, కష్టాన్ని తగ్గట్టే ఫలితం కూడా ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలియచేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వ్యక్తుల్ని వాళ్ళని పరిచయం చేసినప్పుడు చెందినప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగా ముందు ఎప్రిసియేషన్ అనేది ఇంట్లో ఒక వ్యక్తికి మధ్యలో ఉంటే, ఆ క్వాలిటీ అనేది ఉంటే, ఎవరైనా పనిచేసిన భలే చేసావు నాన్న అని చెప్పి ఇంట్లో మర్చిపోండి. కానీ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ, అంటే వైఫ్ హస్బెండ్ కానీ వాళ్ళు చాలా బాగా చేసావు అని చెప్పి అనే విషయంగా అసలు అప్రిసియేషన్ అనే మాట డిక్షనరీలోంచి వెళ్ళిపోయింది ఈ రోజుల్లో. ఒకళ్ళనొకళ్ళు అప్రిసియేట్, థ్యాంక్ యూ నోట్ చెప్పడం కానీ, అప్రిసియేషన్ చేయడం కానీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ఏంటంటే కనుక అవతల వాళ్ళలో ఉండే క్వాలిటీని గుర్తించడం కానీ అప్రిషియేట్, అందుకని ఇందాక చెప్పాను నేను, డీడ్ని గుర్తించండి, వాళ్ళు చేసిన పనులు గుర్తించండి తప్పితే వ్యక్తిని కాదు. సో ఆ పనులను బట్టి ఎప్పుడైతే చెప్తామో అలా పరిచయం చేసినప్పుడు పిల్లల్ని ఎలాగ మనం తీసుకెళ్ళి చేయాలంటే కనుక వాళ్ళు చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలి తప్పితే వ్యక్తి గొప్ప అని చెప్పి పరిచయం చేయడం కాదు. ఓకే, పనుల గురించి చెప్పండి. వాళ్ళు ఇప్పుడు రైతులు, మేము చిన్న ఫీల్డ్ ట్రిప్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే కనుక ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళినా లేదంటే ఒక పొలానికి తీసుకెళ్ళి ఏం తీసుకున్నది దాని వెనకాల ఎంత కష్టం ఉంది ఈ రోజు అనే విషయంగా వాళ్ళకి పిల్లలకి తెలియాలి. ఏది కూడా నాకు ఇంట్లోకి జస్ట్ లైక్ దట్ ఏది కూడా రావటం లేదు, నాకు ఇచ్చిన ప్రతి వస్తువు వెనకాతలా కూడా ఎవరిదో ఎక్కడో ఏదో ఒక ఎఫర్ట్ ఉంది అనే విషయము పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే వాడు పొద్దున్న లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని ఈజీగా వచ్చేస్తాయని చెప్పి అనుకుంటాడు. అలా రానప్పుడు వాడికి ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళడం కానీ, ఇప్పుడు స్ట్రెస్కి గురవడం కానీ, డిప్రెషన్కి వెళ్ళడం కానీ, ఈ రోజు చాలా మంది న్యూస్ పేపర్లో చూసేది ఎంటెక్లు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కానీ సడన్ గా వేరే న్యూస్లు చూడడానికి ఏంటంటే కారణం ఏమంటే కనుక వాళ్ళకి క్లారిటీ లేకపోవడం అనేది. అంటే లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఏ వాక్, అదేంటి కేక్ వాక్ కాదు అది. దాంట్లో ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ ఉండేవన్నీ కూడా ఎక్కడ తెలియజేయాలి, మనము పెంచేటప్పుడే పిల్లలకి అన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి. కష్టం వచ్చినప్పుడు భరోసాగా నిలబడాలి, అలాగే నష్టం వచ్చినప్పుడు పర్వాలేదు మనం లేవచ్చు అనే విషయంగా మనం చెప్పాలి. ఇంతే కదా మళ్ళీ సాధించుకోవచ్చులే అని చెప్పి చెప్పాలి. అండ్ అలాగే మనం ఏదైనా సాధించినప్పుడు శభాష్ ఇంకా నువ్వు సాధించగలవని ప్రోత్సహించాలి. మూడు అన్ని బ్యాలెన్స్ ఉండాలి. కుటుంబం అంటేనే అన్ని బ్యాలెన్స్ ఉండాలి. పేరెంట్స్ దగ్గర ఈ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా అది ఉంచుకోవాల్సిన టైం అంతే. ఇప్పుడు ఈ తరంలో కనుక మనం ఏమైనా నేర్పించుకోకపోతే పిల్లలకి నెక్స్ట్ తరాలు ఇంకా అన్ని కూడా ఈ మాత్రం విలువలు ఇవన్నీ కూడా లేకుండా అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఎవరు చెప్పు శివాజీ? పేరెంట్స్ మనమే కదా సఫర్ అయ్యేది. మన పిల్లలు ఇప్పుడు ఉన్నతంగా ఉండాలని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ తీర్చిదిద్దవలసిన విషయాల్లో కనుక మనం చెప్పవలసిన విషయాలు కనుక చెప్పవలసిన విధంగా చెప్పవలసిన టైంలో కనుక చెప్పకపోతే ఏమవుతుంది? అక్కడ సఫర్ అయ్యేది ఎవరు? సఫర్ అవుతుంది. అవును. అలాగే అమ్మా, ఇప్పుడు ఇంట్లో మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవ్వాలి, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ని కానీ. మన ఇంటిని మీరు ఎంత చక్కగా ప్రకృతి వనంలాగా చేస్తున్నారు. మేము ఎప్పుడన్నా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది. ఇంటిని కూడా మనం యాజ్ ఎ మదర్గా లేకపోతే యాజ్ ఎ ఫాదర్గా
పిల్లలకి ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేదా ఏమేమి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోగలిగితే ఆ పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అది అవుతుంది. క్రియేట్ అవ్వాలి అనుకుంటే చెప్పాం కదా నేను ఇందాక చెప్పినట్టుగా అవును. ఇల్లు ఈజ్